నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ తీసుకున్నటువంటి రెడ్ బుక్ అనేటటువంటి మాట బహుళ ప్రాచుర్యం పొందింది. విపరీతంగా దాని మీద మాట్లాడుకున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మొత్తం అంతా కూడా నడుపుతున్నారని, దాని మీదే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, ఇలా తీవ్రమైనటువంటి విమర్శలు అనేక సందర్భాల్లో వచ్చినాయి, అనేక కేసుల విషయంలో వచ్చినాయి. కానీ రెడ్ బుక్తో ప్రమేయం లేకుండానే అటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మరోవైపు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఇద్దరు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి చిక్కులను ఎదుర్కొంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, మామూలు రాజ్యాంగం. వారిద్దరూ చేసినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎవిడెన్సులు, బతుకున్న వ్యక్తి చనిపోయాడని చెప్పి భూమిని రిజిస్టర్ చేయించినటువంటి వైనం తమ్మినేని సీతారాం విషయంలో వస్తే, యాక్సిడెంట్ చేసింది ఒకరైతే మరొకరిని అక్కడ పెట్టే ప్రయత్నం చేయడం, వీటన్నిటికి కూడా సీసీటీవీ ఫుటేజ్లు, ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి ఆధారాలు వాటికి లభించినాయి. ఇద్దరు కూడా దాని తాలూకు రిఫర్కేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో రెడ్ బుక్తో సంబంధం లేకుండానే వైసీపీ నేతలు తమంత తామే ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా రుజువులు, సాక్ష్యాలు వాటంతరవే బయటకు వస్తున్నాయా? కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ మస్తాన్రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మస్తాన్రావు గారు. నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్తో ప్రమేయం లేకుండా, లోకేష్తో ప్రమేయం లేకుండా, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటి మాట వినిపించకుండానే తమంత తామే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఇద్దరు కూడా వివాదాల్లో, నేరారోపణల్లో ఇరుక్కున్నారు. దానికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకి ఏం సంబంధం లేదు, ప్రభుత్వ ప్రమేయం కూడా లేదు. ఎందుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి? వాళ్ళు చేసుకున్నటువంటి స్వయం కృతాలు ఈరోజు బయటపడుతున్నాయా, లేక ఇదేమైనా కావాలని జరుగుతున్నటువంటి వ్యవస్థగా దీన్ని భావించవలసి ఉంటుందా? సార్, గుడ్ ఈవినింగ్ అండి. మన హెచ్ఎండి ప్రేక్షకులకు మీకు కూడా. ఇప్పుడు మీరు ప్రస్తావించిన రెండు అంశాలకు సంబంధించి చూస్తే ఖచ్చితంగా ఇది స్వయంకృత అపరాధం తప్పితే రెడ్ బుక్ వేయడానికి దానిలో ఏమి ఇది రాసినట్లు కానీ, రెడ్ బుక్ ద్వారా కక్ష సాధిస్తున్నారు అనే దానికి కానీ ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారిది అసలు రెడ్ బుక్ ఆయన నోట్ చేసినప్పుడు దానికి సంబంధం లేని అంశం కదా. నిజానికి గతంలో ఈ 2 ఏళ్లలో సిదిరి అప్పలరాజు గారికి, తర్వాత అక్కడ గౌతు శిరీష గారు ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో, చాలా అంశాల్లో వాడి వేడిగా విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసి ఏదో కక్ష సాధిద్దాం అనేది అక్కడ కనపడలేదు. ఇది యాదృచ్ఛికంగా ఏంటంటే సిదిరి అప్పలరాజు గారు కొద్దిగా ముందు చూపుతో లేకుండా వ్యవహరించడం, లేదంటే ఆయన ఒక వైద్యుడిగా కూడా, అంటే కుమారుడి మీద ప్రేమ, కన్న ప్రేమ అనేది కొంత విచక్షణని కోల్పోయేలా చేసి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించకపోవడం వల్ల మీదకి తెచ్చుకున్న కేసు తప్పితే వేరే వాళ్ళు ఎవరో కక్ష సాధించినట్టుగా నాకైతే కనపడట్లేదు. ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటుంది అదే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, వాళ్ళ అబ్బాయి బుల్లెట్ అప్పుడే ఒక కొద్ది రోజుల క్రితం వచ్చిన లైసెన్స్ వచ్చిన నేపథ్యంలో బుల్లెట్ తీసుకొని వెళ్ళాడు. అతను పేదవాడైన దానయ్యని గుద్దేశారు. గుద్దటం ద్వారా అతను చనిపోయాడు. చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయటం, వాళ్ళ ఫాదర్ అప్పటికప్పుడు వేరే సిద్ధార్థ త్యాగి అని వాళ్ళ అనుచరుడు కుమారుడిని అక్కడ పంపించి లొంగిపోమని చెప్పటం. ఆ తర్వాత నిజానికి అక్కడ గాయపడ్డాడు. ప్రాబ్లం ఏంటంటే నిజానికి గాయపడకపోతే ఇంత ఇది కూడా వచ్చేది కాదు. వాళ్ళ అబ్బాయి ఆరో గాయపడటం, ఆ గాయపడిన నేపథ్యంలో హాస్పిటల్ కి అతను ఒక్కడిని తీసుకురావడం. నిజానికి సిదిరి అప్పలరాజు గారు కనుక దానయ్యని, అదే విధంగా గాయపడ్డ వాళ్ళ అబ్బాయిని ఒకేసారి కారులో తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పిస్తే ఈ ఇష్యూ ఇక్కడ దాకా కూడా వచ్చేది కాదండి. సాధారణంగా ఇట్లాంటి యాక్సిడెంట్లు ఏంటంటే చనిపోయారు, అది చాలా అమానుషమైంది, వాళ్ళ కుటుంబం రోడ్డులు పడుతుంది, దానిలో అనుమానం లేదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి మేమేమైనా ఆర్థిక సాయం చేస్తాం, మా అబ్బాయి
యంగ్ ఏజ్ లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు క్షమించండి అమ్మా ఏదో అడిగి అట్లా జనరల్ గా జరుగుతూ ఉంటది. అది చట్టానికి వ్యతిరేకమైనా కూడా రాజీ ప్రయత్నాలు ఆ విధంగా జరుగుతాయి. ఇక్కడేంటి అతను గాయపడిన అతన్ని ఇతను ఒక డాక్టర్ గా ఉండి, ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ గురించి అసెంబ్లీలోనే చెప్పారు గతంలో సీదిరి అప్పలరాజు గారు. ఆ మెడికల్ ఎమర్జెన్సీలు ఏదో తెలుసు కదా, అటువంటిప్పుడు గాయపడినోడి కంటే కూడా రక్తం ఓడుతున్నోడిని తీసుకెళ్తాం అనేది ఒక వైద్యుడిగా బాధ్యత కామన్ మ్యాన్ మనమైనా కూడా ఎవరన్నా అక్కడ రక్తమడుగులో పడి ఉండి తీసుకెళ్ళాలి. సో అతను మరి బతికుండే అవకాశం ఉండేదో మనకైతే తెలియదు. సో అతన్ని తీసుకురాకపోవటం, తర్వాత వీళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళటం, తర్వాత అక్కడ వీళ్ళ అబ్బాయికి స్థానంలో ఇంకొకళ్ళని, అంటే చూడండి ఒక కాపాడుకునే క్రమంలో ఇవన్నీ జరిగిపోయాయి. కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించడం, గాయపడిన వాడిని పట్టించుకోకుండా పడేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అతని తలకు చుట్టుకున్నాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టు మన అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చట్టంలో ఏదైతే బిఎన్ఎస్ లో పొందుపరిచారో ఆ దాని ప్రకారమే ఇప్పుడు సాక్ష్యాన్ని తారుమారు చేయడం కానీ ఆ గాయపడిన వాడిని. ఒక విషయం చెప్తాను శివప్రసాద్ గారు, ఎప్పుడైనా కూడా మనం ఎవరినైనా డాష్ ఇచ్చామంటే, అంటే యాక్సిడెంట్ కి కారణమైన వ్యక్తులు ఆ గాయపడిన వ్యక్తిని కనుక అలా వదిలేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష పడేలాగా ఒక సెక్షన్ ఉంది. అది కల్పబుల్ హోమిసైడ్ అంటే అది అంటే అతను కావాలని గుర్తింది కాదు, యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పారంటే చట్టంలో ఆ గాయపడిన వ్యక్తిని తీసుకెళ్లి మీరు హాస్పిటల్లో చేర్పించాలి అనేది ఒక బాధ్యతగా చెప్పారు. అలా గనక మీరు చేయకపోతే మరింత కఠిన శిక్షను మీకు అనుభవించాల్సి వస్తుంది అనేది మనం చట్టం చెప్తాం. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, వాళ్ళ అబ్బాయి మీదేమో అలా వదిలేసి నెగ్లిజెన్సీ ఆఫ్ ఇది ఆ గాయపడిన వాడిని వదిలేయటం, అతను చనిపోవటానికి కారణం అవటం, తర్వాత అసలు నిందితుడినే మార్చేసేయటం. మూడో ఎలిగేషన్ ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళ అనుచరులు కొంతమంది వెళ్ళి, వాళ్ళ అమ్మ చెప్పింది కదా, వాళ్ళ అమ్మ పేరు కామమ్మ, దానయ్య వాళ్ళ అమ్మ పేరు కామమ్మ. నిజంగా ఆ ద్రౌపది వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని చూస్తే మనకి హృదయం ద్రవించిపోతుందండి. నిజంగా మన రాజకీయాలన్నీ పక్కన పెడితే కాసేపు వాళ్ళు నీళ్లు కలిపిన అన్నం పెడుతుందండి ఆమె, వాళ్ళ బాబుకి నీళ్లు కలిపిన అన్నం పెడుతుంది. అంటే వాళ్ళ యొక్క పేదరికం దారిద్ర్య రేఖను ఎంత దిగువన ఉన్నారనేది మన కళ్ళకు కడుతుంది. ఆ రొట్టె తేవటానికని బయటికి వెళ్ళాడు, తర్వాత చచ్చిపోయాడని చెప్పారు. ₹1,00,000 1,50,000 ఇస్తామన్నారు. అయినా చచ్చిపోతే మేము ఆ డబ్బులు ఏం చేసుకుంటాం, ఇప్పుడు మా అబ్బాయిని ఎక్కడ తెచ్చిస్తారు, ఎలా పోషించాలి పిల్లలందరినీ, వాళ్ళిద్దరు ఏడుస్తా ఉన్నారు, ఇద్దరు మహిళలు. సో వాళ్ళనెవరు, వాళ్ళకి మానవ హక్కులు కానీ ఇంకోటి కానీ మరి సీదిరి అప్పలరాజు గారు కూడా గుర్తుకు రావాలి కదా. ఇప్పుడు నిజానికి ఒకటి పోలుస్తా నేను, అంటే ఇక్కడ కొంత కఠినంగా మనం మాట్లాడినట్టుంది కానీ నిన్న సీదిరి అప్పలరాజు గారు జైలుకి వెళ్తా ఉంటే వాళ్ళ భార్య బాధపడుతున్నారు. సార్ న్యాయం ఉంది, భర్త జైలుకి వెళ్ళిపోవటం ఏంటనే దానిలో ఆమె భయపడతా ఉంటారు. మరి ఇక్కడ చనిపోయారు కదా, వీళ్ళెవరు తెచ్చిస్తారు? వీళ్ళకంటే ఆర్థికంగా స్థితిమంతులు, వాళ్ళకి ఇంకా ఆర్థికంగా ఏమి లేదు, ఏ రోజు బియ్యం ఆ రోజు తెచ్చుకుంటే కానీ బతకలేని పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెడితే మనం అసలు చర్చకి వద్దాం, ఏదైతే డిబేట్ అది దీనికి రెడ్ బుక్ లేకపోతే కక్ష సాధింపు అక్రమ కేసు ఎక్కడుంది ఇక్కడ? ఇప్పుడు నిజంగా సీదిరి అప్పలరాజు గారి మీద కేసులు బనాయిస్తే వేరు, ఇప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు అన్ని ఉన్నాయి. అప్పలరాజు గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొచ్చారు, హాస్పిటల్లో చేర్పించారు, చికిత్స చేయించారు, కనపడతా ఉంది కదా మనందరికి. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే కదా వాళ్ళు ఆరోపించింది. అంత బలంగా పెట్టబట్టే న్యాయమూర్తి కూడా ఇద్దరికి ముగ్గురికి, సిద్ధార్థ త్యాగికి, యాక్సిడెంట్ చేసిన ఆరవ్కి, అదే విధంగా కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించిన సీదిరి అప్పలరాజు గారు కూడా రిమాండ్ విధించేశారు. సో రెండో విషయం, మీరు మన తమ్మినేని సీతారాం గారి విషయం వద్దాం. అసలు అది రెడ్ బుక్ తో సంబంధం, మీరు యాక్చువల్ గా అదేంటంటే జిల్లా కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ వచ్చిందండి. అది వాళ్ళు మామూలుగా స్పందన కార్యక్రమం పెడతారు, దానిలో వచ్చింది. దానిలో వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆదేశిస్తే ఇదంతా బయటపడింది. ఏంటి, ఆయన గోవిందరాజులు, అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి స్థలం అక్కడ ఉంది ఆముదాల వలసలో. ఆ స్థలం ఓనరు ఆ గోవిందరాజు గారు హైదరాబాద్ లో ఉంటారు. సో ఆ అందవరపు గోవిందరాజు గారి అమ్మాయి పేరు రజని, అందవరపు రజని. ఇప్పుడు ఇక్కడ వచ్చిందల్లా ఏంటి, తమ్మినేని సీతారాం గారు, వాణి గారు, అదే విధంగా చిరంజీవి నాగ్ గారు కలిసి ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఎట్లా కొనుగోలు చేశారు? అందవరపు గోవిందరాజులు అనే అతను చనిపోయాడు, ఆమెకు వారసురాలు ఎవరయ్యా అంటే అందవరపు రజని. ఇంతవరకు
అది నకిలీగా అయినా కూడా ఏదో కరెక్ట్ గా చేసినట్టుగా ఉంటది, తప్పిదం చేస్తున్నా. కానీ ఏం చేశారు అక్కడ, ఆ అందవరపు రజనీ అనే ఆమె వారసురాలు, ఆ వారసురాలను కాస్త ఒరిస్సా నుంచి ఒక ఆమె అడబాల రజనీ అని వచ్చారంట. ఆమె ఫోటో పెట్టి, ఆమె ఆధార్ కార్డులు పెట్టి అట్లా నకిలీ సృష్టించడం ద్వారా అవన్నీ రిజిస్టర్ చేయించుకున్నారనేది పాయింట్. సో ఇక్కడ నకిలీ అనే కాదు, బతికున్న వ్యక్తిని చంపేశారు. ఏది ఫిజికల్ గా కాదు, పేపర్ పరంగా. పేపర్ పరంగా అంటే మరి కనీసం స్పీకర్ గా చేస్తున్న వ్యక్తి, ఆయన 30-35 ఏళ్ల, ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో కీలకంగా ఉన్నారు. అప్పట్లోనే 90s లోనే సమాచార శాఖ మంత్రిగా చేశారు, గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా చేశారు ఆయన. సో స్పీకర్ గా చేశారు, ప్రజారాజ్యంలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అనేక విశేషమైన అనుభవం ఉంది, ఉత్తరాంధ్రలో ఒక కీలకమైన బీసీ నేతగా ఉన్నారు. సో ఇన్ని ఉన్నా కూడా మరి ఇట్లాంటి విషయంలో నిజంగా ఇట్లాంటి పరిస్థితి ఒక స్పీకర్ గా పనిచేసిన వ్యక్తికి రావడం నిజంగా దురదృష్టకరమే. ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో సహా పరారవ్వాల్సిన అగత్యం ఏర్పడటం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్. మామూలుగా నిజంగా అదంతా చేశారు, సరే నేరంలో కోర్టులో శిక్షలు పడతాయని పక్కన పెడితే ఇంత ఎదిగిన వ్యక్తులు కూడా ఈ విధంగా చేస్తారా అని నేను ఇంకోటి కూడా ఈ డిబేట్ తో సంబంధం లేకపోయినా కూడా ఇంకోటి కూడా ప్రస్తావిస్తాను సార్. బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, గుంటూరులో బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, మనం చూశారు. తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన కూడా పరారయ్యారు. తర్వాత ఎక్కడో శ్రీకాళహస్తి దగ్గర లేకపోతే చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేశారన్నారు బ్రహ్మనాయుడు గారు, మాజీ ఎమ్మెల్యే. సో ఆయన కూడా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తిరుమల డైరీ సంబంధించిన వ్యవస్థాపకులుగా ఉన్నారు, తర్వాత ఇంకో వల్లభ డైరీ పెట్టారు, 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ ఎందుకు ఆ విధంగా అక్కడ కూడా అదే కదా, అక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారనేది ఆరోపణ కదా బ్రహ్మనాయుడు గారి మీద. సో ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. సో ఇవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి చేయడం ద్వారా ప్రజల్లో కొంత చులకనైద్దాం. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఏం స్టాండ్ తీసుకోలేని ఒకటి గుర్తు చేస్తాను శివప్రసాద్ గారు, మీరు కూడా గతంలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కాబట్టి. కృష్ణ యాదవ్ గారి మీద హైదరాబాద్ లో ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, కృష్ణ యాదవ్ గారి మీద ఒక రిజిస్ట్రేషన్ స్టాంపులకు సంబంధించి కుంభకోణం వస్తే ఏం చేశారండి, అప్పుడు ఆయన రిజైన్ చేయించారు, పక్కన పెట్టేశారు. అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలు మీరు పోల్చండి. ఆ పార్టీ ఏం చేసిందంటే దూరంగా పెట్టింది కృష్ణ యాదవ్ గారిని. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏం చేస్తున్నాం, నేరాలకు పాల్పడిన వాళ్ళని వెనకేసుకు రావడమే కాకుండా ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంగా లేకపోతే ప్రభుత్వం కక్ష సాధింపుగా చిత్రీకరిస్తున్నారు. ఇది మరి ఎలాంటి పరిణామాలకు రాబోయే కాలంలో దారితీస్తుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఎందుకంటే గతంలో రాజకీయ పార్టీలు అలా ఆ విధంగా ఆరోపణలు వచ్చినప్పుడు పక్కన పెట్టేసేది. ఇదంతా కొత్త ఏం కాదు కదా సార్, గతంలో ఇటు దొరుకుతుంది చాలా ఇన్సిడెంట్స్ దాన్ని ఇదే రకంగా చూపిస్తున్నాయి. అంటే అట్లాగా సార్, మనం ఎట్లా చూడాలంటే ఏదో ఒక కేసులో నిజంగా కక్ష సాధింపు అంటే పర్లేదు, ఆ కళ్ళెదురుగా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారని, ఫేక్ జీవోలు క్రియేట్ చేశారని, చనిపోకుండానే ఒక వ్యక్తిని కాగితాల పరంగా చంపేసి వారసత్వం పరంగా కూడా కొన్ని రకాలైన నకిలీ సృష్టించి చేసుకున్నారని కళ్ళెదురుగా కనిపిస్తా ఉంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మనం కక్ష సాధింపు అనేది ఎలా అనగలుగుతాం అనేది పాయింట్. అది కరెక్ట్. సో రాజకీయ పార్టీ పరంగా ఏంటంటే వాళ్ళు అన్యాయంగా పెడుతున్నారు, కావాలంటే మా వాళ్ళకి ఫ్యూచర్ లో వస్తారు బయటికి అని చెప్పడం వేరు. లేదు ఇదంతా కావాలని అరెస్ట్ చేస్తున్నారు ఆ ఏరియాలో పార్టీని దెబ్బతీయడానికి అని చెప్పేసి అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు దానయ్య అనే వ్యక్తికి మానవ హక్కులు ఉంటాయా ఉండవండి? చనిపోయిన వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఇప్పుడు సాయికృష్ణ అనే అతను రెవల్యూషనరు, అతన్ని బూడిద చేసి చంపేశారు, అతను చాలా అమానుషంగా వివరించారు పోలీసులు, కృష్ణలంక పోలీసులు అంటున్నారు. జగన్ గారు అక్కడికి వెళ్ళారు, మానవ హక్కులకి అతను రౌడీ అయినా కావచ్చు కానీ మానవ హక్కులు ఉంటాయి కదా అన్నారు. మరి దానయ్యకి కూడా మానవ హక్కులు ఉంటాయి కదండి, వాళ్ళ పెళ్ళాం పిల్లలు కూడా మరి వాళ్ళ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఆదుకోవాలి కదా. మనం తెలుగుదేశం పార్టీ మీద కూటమి సర్కారు మీద ఆరోపణలు చేసే కంటే ముందు ఆరోపణలు ఈ విధంగా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నప్పుడు అక్కడ జిల్లా ఎస్పీ ఎంతమందిని 8 మందిని అరెస్ట్ చేశారు కదండి 13 మందిలో. మన ఈ కేసు ఏది తమ్మినేని సీతారాం గారి విషయానికి వస్తే 8 మందిలో వీళ్ళు A5, A6, A7 గా ఉన్నారు. తమ్మినేని సీతారాం గారు, చిరంజీవి నాగ్ గారు, వాణి గారు. యాక్చువల్గా A11, A9, A8, A12 వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అంటే నేననేది ఏంటంటే ఆరోపణలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన లీగల్ టీము దీనిలో మరి వాళ్ళు కొంత
ఈ విధంగా నేర ఆరోపణకు సంబంధించి ఆధారాలు లభిస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళని పార్టీకి దూరంగా పెడతాము, ఏదో చేయాలి. లేదా నిజంగా కక్ష సాధింపు వ్యవహరించుతో కేసులు పెట్టారనుకోండి, ఆ విషయంలో వాళ్ళని వెనకేసుకురావచ్చు, తప్పులేదు ఒక పార్టీ పరంగా. అంతేగాని ప్రతిదీ కక్ష సాధింపు అంటే ప్రజల్లో ఏ విధమైన ఇండికేషన్స్ వెళ్తాయి అనేది పాయింట్. అవును, ఆ గతంలో ముంబైకి చెందినటువంటి ఆ సినీ నటి వ్యవహారంలో కూడా దాదాపు ఇట్లాగే జరిగినట్టు తెలుస్తుంది క్లియర్గా.